చేస్తున్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఎంత గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతవరకు అతని మీద 6 హత్య కేసులు, 1 మానభంగం కేసు నమోదై ఉన్నాయి. నిందితుడు బాంబులు నువ్వు తెచ్చిందేంటి? దీనికి ఎంత కష్టపడ్డాను తెలుసా? దరిద్రులారా, 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నానురా, ఎవరు పట్టుకోలేదు. ఈడు పట్టుకుంటాడంట. నన్ను టచ్ చేయాలంటే ఒంట్లో బ్లడ్ రన్ అవ్వకూడదు, ఫైర్ రన్ అవ్వాలా. ఏంట్రా శత్రుత్వం? గురు, ఎవరో పగల కొడుతున్నారు. ఏంటో చూస్తున్నారు? ఇల్లు ముక్కలు ముక్కలు నరికేయండి. ఏంట్రా కాకి, నువ్వుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయావంటే సరే, లేదా నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసేస్తా. ఏమంటావు? ఫైట్ చేస్తావా, పారిపోతావా? చూస్తే తెలియట్లా నేను వర్కౌట్ చేస్తున్నా. వచ్చి మీరే విప్పుకుంటారా? Excuse me. What is this? కాలు. Oh, sorry bro. It's okay. బిస్కెట్ తింటారా? No thanks. వద్దా? ఓకే. Don't want. స్మెల్ చాలా బాగుంది. ఒక హాఫ్ చికెన్ బిర్యానీ ఎంత రేటు? హాఫ్ ప్లేట్ అయితే 150, ఫుల్ ప్లేట్ అయితే 300. లెగ్ పీస్. మీరెలా కనిపెట్టారు సార్? ఏదో గెస్ట్ చేసి అడిగాను, మీరు పాసిలే తీసి చేతిలో పెట్టారు బ్రో. బ్రిలియంట్ సార్ మీరు. థ్యాంక్ యూ. అన్నట్టు ఈ కోటు సూట్ ఏంటి? సార్ నాకు పెళ్లి కుదిరింది. అలాగా? ఆఫ్ కోర్స్. కొంచెం లేట్ అయింది అనుకుంటాను. చాలా లేట్ అయింది సార్, ఇప్పుడు కుదిరింది. ఎనీహౌ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు పోలీసా? మీకేమనిపిస్తోంది? చూస్తే పోలీసులాగే ఉన్నారు. అయితే పోలీసునే. మీరు ఎందుకు సార్ పోలీస్ అయ్యారు? మీరెందుకు బిర్యానీ మాస్టర్ అయ్యారు? సార్ నాకు చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే ఇష్టం సార్, అందుకే బిర్యానీ మాస్టర్ అయ్యాను. 3 పూట్ల విందు, నైట్ అయితే మందు, లైఫ్ హ్యాపీగా ఉంది. ఇంకేం కావాలి సార్? ఇప్పుడు నేను చెప్పాను, ఇక మీరు చెప్పండి. మా ఊరు విజయవాడ. అన్ని ఊళ్ళకి గుర్తింపున్నట్టు మా ఊరికి కూడా ఒక గుర్తింపు ఉంది. కనకదుర్గమ్మ గుడి. సంతోషానికి అభివృద్ధికి ఎలాంటి కొరత లేని ఊరు. ఈయనే మా నాన్న మునుస్వామి, పూల వ్యాపారి. మా నాన్న కట్టే మొట్టమొదటి దండ కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంది. 150 మందితో మొదలుపెట్టిన ఈ పూల వ్యాపారం 1000 మందితో కొనసాగుతుందంటే మా నాన్న పూల వ్యాపార సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నందువల్లనని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఇదేనండి మా బృందావనం. ఇది ఇల్లు మాత్రమే కాదు, ఒక చిన్న పూల మార్కెట్ కూడా. పెళ్లిళ్ళు, ఉత్సవాలు, జాతరలు ఏమైనా సరే, ఎలాంటి పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా మా ఇంటికి పువ్వుల కోసం వస్తారు. ఇల్లంతా సువాసన నిండి ఉంటుంది. ఇలాంటి అందమైన ఇంట్లో అందమైన మనసుతో ఒకరున్నారంటే ఇదిగో వచ్చిందిగా మా అమ్మ. వీడి పేరే మల్లిగాడు. వరుసగా నాకు తమ్ముడవుతాడు. ఇలాంటి తలతెక్క పనులు చేస్తూ ఉంటాడు. పరమానంద శిష్యుల్లో మొదటివాడు. ఏంట్రా తలకిందులో ఉన్నా? నా జుట్టునేమనంటే నేను ఒప్పుకోను. ఈ బంగారు తల్లే నా చెల్లెలు. మా నాన్నలాగా నిజాయితీ కలది, మా అమ్మలాగా అందమైంది. ప్రతి నెలలో మంచి రోజు వస్తుందో లేదో కానీ మా చెల్లెల్ని చూడ్డానికి పెళ్లివాళ్లు వస్తూనే ఉంటారు. వీడెందుకు సిగ్గుపడుతున్నాడే? ఏంట్రా ఇది? సిగ్గుపడుతున్నానే, నువ్వెలాగూ సిగ్గుపడవు. రే వాస్కోడిగమ్మా, సారీ. రారా. పర్వాలేదు, నటించకు, రారా. ఇతనెవరండి? నా ఫ్రెండ్ కొడుకు, నా కొడుకు ఫ్రెండ్ పక్క వీధిలో ఉంటున్నారు. అలాగా? రే, పెళ్లి కొడుకు నేను తప్పకుండా నచ్చను. 1000 రూపాయలు పెట్టు. 2000. 3000. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? 4000. బ్రో,
నువ్వు ఓడిపోతూనే ఉన్నావు బ్రో. చూసు కట్టు. 5,000 పెట్టు. మళ్ళీ మొదలు పెట్టేశారు. 2,000, 3,000. జింతలక్కడి జింత. వచ్చే పెళ్లి కొడుకుని ఇలాగ అవమానించి పంపండి. చందు, వచ్చావా వడా బజ్జి లాగించేసి పోతూనే ఉండాలి. అడ్వైస్ చేయకూడదు. నువ్వు పెట్టి కడతావా? 1,000 రూపాయలు. నాకంత సీన్ లేదమ్మా, మీ అన్నతోనే కట్టుకో. సరే అండి, మేము బయలుదేరుతాం. వెళ్ళి ఫోన్ చేస్తాం. ఫోన్ చేయడం కాదు సార్, సాయంకాలం లోపల చేస్తే మంచిది. ఓకే, చేస్తాం. వస్తాం. వెళ్ళండి. రే, ఎప్పట్లాగానే వాళ్ళు ఫోన్ చేయరు కానీ తీరా పందెం డబ్బులు లెక్క బుక్కులో రాసుకో, మొత్తంగా సెటిల్ చేస్తా. రే జాగ్రత్తగా వెళ్ళరా. నాకు కవర్ ఇవ్వరా. పర్లేదన్నా, కూర్చో. ఏంటి వాస్కో, మునుస్వామి? నమస్తే మావయ్య. ఇద్దరు మార్కెట్ కి బయలుదేరినట్టున్నారు. అవును మావయ్య, మార్కెట్ కి. ఓకే ఓకే. ఈయనే మా మావయ్య, పక్కింట్లో ఉంటాడు. మేమేం చదవాలో ఏం తాగాలో కూడా ఈయనే డిసైడ్ చేస్తాడు. మేమంటే అంత ప్రేమ. ఈజ్ ద మెయిన్ పర్సన్. వీడే నా విలన్. పేరు గుడ్ల రవి. ఒకప్పుడు బతుకు తెరువు కోసం మా ఊరికి వలసొచ్చినోడు. ఏ ముసలోడా, ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నాకు పోటీగా గుడ్ల వ్యాపారం చేస్తావా? కొట్టు మూసేసి నీ మనవాళ్ళతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచే. ఏంట్రా, ఊరి నుంచి వెళ్ళిపోతున్నారా? మీ ముసలోడు ఎక్కడా? వీళ్ళ తాత గుడ్ల వ్యాపారం పెట్టినందుకు పోటీగా వచ్చాడని ఒకడు గొడవ పెట్టుకుంటే అదే గుడ్లలో యాసిడ్ పూసి వాడిని చంపి గుడ్ల రవి అని పేరు పొందాడు. ఈ రోజు బెజవాడలో వీడితో పెట్టుకుంటే ఎవడు ఎదగలేడు, బతకలేడు. ఇలా చూడయ్యా రవి, ఇతను తీసుకున్న దానికి అసలు వడ్డీతో కలిపి 12 లక్షలు అయింది. నీ కొట్టమ్మితే 10 లక్షలు కూడా రావు. ఓ పని చేయి, నీ కొట్టు రవికి రాసిచ్చాయి. ఏంటండి తీసుకున్నది 5 లక్షలు? అదీగాక కరోనా వచ్చి వ్యాపారం పడిపోయింది. 6 నెలల తర్వాత ఇప్పుడే కొట్టు తెరిచాను. మీ ఇష్టానికి 10 లక్షలు ఇవ్వు, 12 లక్షలు ఇవ్వు అంటారు. ఇదెక్కడ న్యాయం అండి? బాలు, ఇదేం బాగాలేదు. మాట్లాడకుండా కొట్టు రాసిచ్చేయి. కొట్టు రాసిచ్చేసి మంచిగా చెప్తే వినవా? పెట్రో సంతకం. వాస్కోడ్గామా రారా. రమ్మంటుంటే మిస్టర్ వాస్కోడ్గామా, అన్యాయం చూస్తే ఆవేశపడేది, అక్రమం చూస్తే ఎగిరెగిరి పడేది, ఇదేం వద్దు పో. ఇప్పుడు నేను కూడా అందరిలాగే చోద్యం చూడడానికే వెళ్ళా. రే, మీ నాన్నరా నేను, నాకు తెలియదు దాని గురించి. ఇది మార్కెట్, 1000 మంది వచ్చి వెళ్లే చోటిది. ఇక్కడ ఇలాగే ఉంటుందిరా. అన్నిటికీ ఆవేశపడకూడదు, మనం శాంతంగా ఉండాలరా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. సరే, నీకు సహాయంగా ఉంటా. అదేది వద్దు, ఇక్కడి నుంచి బయలుదేరు. అదే నువ్వు నాకు చేసే సహాయం. వెళ్ళు. అయితే నేను ఊరికే కూర్చోమంటావా? ఏం ఫాదర్ నువ్వు? కూర్చోవడం దేవుడిచ్చిన వరం రా. నేను సంపాదిస్తున్నాను, కూర్చొని తినరా. మరీ బోరు కొట్టిందనుకో, స్నేహితులతో బంతి ఆడుకో, కబడ్డీ ఆడుకో, బెల్లంగోడ ఆడుకో. అంతెందుకు ఫోన్ లో పబ్జీ ఆడుకోరా. కానీ ఉద్యోగం అంటూ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలి. మా నాన్న చెప్పిందే వేదం. ఆయన మాటను జవదాటిందే లేదు. ఏం లేంది ఎక్కడున్నారు? ఏరా, ఇంకా స్టార్ట్ చేయలేదా మీరు? బజార్ వీధి కుర్రోళ్ళు గ్రౌండ్ బ్లాక్ చేసి ఇవ్వనంటున్నారు మావా. మీరేంటి గాజులు దుడుకున్నారా? అంతే కదా. ఏంట్రా, ఏమైంది? అన్నా, కార్క్ బాల్ తోడుతున్నారన్నా. ఎరా రే, ఎవరి గ్రౌండ్ లో ఎవర్రా ఆటలాడేది? ఇది నీ బాబుగాడి గ్రౌండా? ఇది పబ్లిక్ గ్రౌండ్ రా. ఇక్కడున్న చిల్ల చెట్లన్నిటినీ కష్టపడి కొట్టేసి జేసీపీతో చదును చేయిస్తే ఇప్పుడు మీరు వచ్చి ఆడుకుంటారా? యాజ్ పర్ లా ఇది నీ బాబుగాడి గ్రౌండ్ అయినా సరే, ఇకపై మా పర్మిషన్ లేకుండా ఒక్కడి కూడా లోపల రాకూడదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నారు? మీ అందరికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెంటనే పారిపోండి. బాబోయ్ బూచాడు, భయం వేస్తుంది. నువ్వుండు. ఎవరికి 2 నిమిషాలు టైం ఇచ్చేదే? మీ అందరికి 1.5 నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే ఏం చేస్తావురా? మీకు పాడి గట్టి పంపిస్తాను. ఇదే పని అయిపోయింది. ఊళ్ళో ఏదైనా సమస్య? అంతా కలిసి వచ్చారు, కాసేపు ఊరుకోండిరా. బూమర్ అంకుల్ కూడా వచ్చారు, మాట్లాడకండి. చెప్పండి బూమర్ అంకుల్. రే, క్రికెట్ ఆడే వయసారా ఇది? క్రికెట్ ఆడే వయసా ఇది? నీతో ఉన్నవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, నీతో ఉన్నవాడు సింగపూర్ లో సెటిల్ అయ్యాడు.
నీతో ఉన్నవాడు కారే కొనేశాడు, మిగతా స్నేహితులు ఇల్లులు కూడా కట్టేశారు. మీరేమో ఆ ఊరికి ఈ ఊరికి బ్యాట్లు పట్టుకొని తిరుగుతున్నారు. పని పాటు చేసి జీవితంలో సెటిల్ అవ్వకుండా క్రికెట్ ఆడతారంట. క్రికెట్ నువ్వు వెళ్ళి మీ నాన్నకు తోడుగా ఉండొచ్చు కదా. నువ్వు వెళ్ళి పూలగొండలో పని చేయొచ్చు కదా. నువ్వు పొలం పనులకు వెళ్ళొచ్చు కదా. నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు కదా. వల్లకాడికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన వల్లకాడికి వెళ్ళమయ్యా. కావాలంటే ఆయనకు తోడుగా మీరు వెళ్ళండి. అక్కడ చూడండి రా చిన్నపిల్లల్ని. ఆ చిన్నపిల్లలేమో ఆడటానికి వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఆడాల్సిన వయసు వాళ్ళదే. మరి ధోని ఎందుకు ఆడుతున్నాడు? అతను ధోని కదా. వాళ్ళని కలుపుకుని ఎలా ఆడుకోవాలో మాకు తెలుసు. సలహాలు ఇచ్చించాలి కానీ వెళ్ళి పని చూసుకోండి. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే మధ్యలో దూరతావేంట్రా? అయ్యో అన్న ఏంటి కాల్ తొక్కేశారా? అమ్మురా అందరూనా? మిలిటరీ సర్గా ఊర్లో ఏ సమస్య లేకున్నా సమస్యను క్రియేట్ చేసి కటింగ్ కొని కటింగ్ వేసుకోవడం అదే మా డ్యూటీ. అదేంట్రా అంటే పంచాయతీ చేస్తాను సెటిల్మెంట్ చేస్తాను అంటూ డబ్బులు తీసుకొని కటింగ్ కొట్టి ఊళ్ళో ఆంబోతులా తిరగడం. ముందు మిమ్మల్ని బాధాలి. ఎప్పుడు చూసినా వాడు ఆ పనికి వెళ్ళాడు, ఈ పనికి వెళ్ళాడు. వాడు అమెరికాకి వెళ్ళాడు, వీడు ఆఫ్రికాకి వెళ్ళాడు. వాడు లవ్ చేస్తున్నాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు. వాడు ఇల్లు కొన్నాడు, వీడు కారు కొన్నాడు. వాడు ఆడపిల్లని కన్నాడు, వీడు మగ పిల్లని కన్నాడు. వాడు టాప్ కి వెళ్ళాడు, వీడు డౌన్ కు వచ్చాడు. ఈ విధంగా అడ్వైస్ ఇవ్వడానికి ఎవరన్నా ఎగేసుకుంటూ వచ్చారో బ్యాట్ తీసుకుని కొడితే బుర్ర బద్దలైపోవాలంతే. బ్లడీ పని పాట లేని చవటల్లారా పట్టుకోండ్రా.